మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్పైన్ ఎలాంటి సమస్యలు వస్తాయి సార్ దీనివల్ల అసలు? ఇప్పుడు స్పైన్ అనేది వెనుపూసలో లేదు, ఇంకా లోవర్ పార్ట్కి వెళ్తే ఇంకా చెస్ట్ పెయిన్, ఈవెన్ సైడ్ చేంజెస్ వల్ల చాలా మందికి ఎర్లియర్ ప్రెజెంటేషన్ అవుతుంది. సో అయితే చాలా మంది లేడీస్ కి ఎక్కువగా డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా అక్కడ ప్రాబ్లమ్ ప్రెగ్నెన్సీ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే ఈ బోన్స్ లూజ్ అయిపోతుంది, దానివల్ల పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుధా. మనం డైలీ ఖచ్చితంగా నడుము నొప్పి, స్పైన్ ప్రాబ్లం ఇది కంపల్సరీగా ఎక్కువగా లేడీస్ అంటూ ఉంటారు. జెంట్స్లో కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కార్ అవ్వనివ్వండి, టూ వీలర్ అవ్వనివ్వండి, ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లర్స్ బ్యాక్ పెట్టుకొని డ్రైవ్ చేయడం లాంటివి ఉంటాయి. బట్ అసలు ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే మనం పోస్చర్ ఏదైనా రాంగ్ మెయింటైన్ చేస్తున్నామా, ఇవన్నీ ఇలాంటి విషయాలు చాలానే ఉంటాయి. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇలాంటి మరిన్ని విషయాలు చర్చించడానికి మనతో ఉన్నారు MGM 7 Hills హాస్పిటల్ PM జగన్నాథ్ గారు, న్యూరో అండ్ స్పైన్ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సార్ అయితే మన ఇది నిజంగానే చాలా నార్మల్ థింగ్. బ్యాక్ పెయిన్ అన్నది కామన్ అందరికీ కూడా. బ్యాక్ పెయిన్ ఏంటి, స్పైన్ ప్రాబ్లం ఏంటి అంటే అసలు మనం ఎక్కువగా బండి డ్రైవ్ చేసిన ఎక్కువ ఒక 1 hour ఒక ½ an hour బండి డ్రైవ్ చేసినా కూడా ఈ స్పైన్ ప్రాబ్లం అనేది కామన్ అందరికీ. బట్ చాలా మంది లైఫ్ తీసుకుంటారు. అసలు స్పైన్ ఎలాంటి సమస్యలు వస్తాయి సార్ దీనివల్ల అసలు? ఇప్పుడు స్పైన్ అనేది వెనుపూసలో చాలా బోన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 33 బోన్స్ ఉంటాయి. ఇట్స్ సెగ్మెంటల్ మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి దాంట్లో. సో ఒక్కొక్క రీజన్ లో ఎఫెక్ట్ అయితే ఒక్కొక్క సిమ్టమ్స్ వస్తుంది. మెడ అంటే దాంట్లో 7 బోన్స్ ఉంటాయి. మెడలో ఏదైనా కామనెస్ చూస్తే ఇప్పుడు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసి సరిగా పోస్చర్ ఉండకుండా ఉంటే అరిగిపోతుంది. దానివల్ల డిస్క్ బయట వచ్చేసి నరాలు నొప్పుతుంది. సో పేషెంట్స్ జనరల్ గా మెడ నొప్పి, కొద్దిగా తల తిరగటం లైట్ గా, లేదంటే మెడ చాలా స్టిఫ్ గా ఉండటం, చేతిలో తిమ్మురులు అవటం, అలాగా సిమ్టమ్స్ వస్తారు. లేదు ఇంకా లోవర్ పార్ట్కి వెళ్తే ఇంకా చెస్ట్ పెయిన్, ఈవెన్ సైడ్ బ్యాక్ లో సైడ్ పెయిన్, స్టిఫ్నెస్, అలాంటి సిమ్టమ్స్ వస్తారు. అంటే ఇప్పుడు ఈ తిమ్ముర్లు పట్టడం అన్నది కూడా ఇందులో ఒక దీని వల్లే వస్తుంది. అవునా? కానీ అంటే చాలా మంది తిమ్మురు పట్టడం అంటే ఎక్కువసేపు అలాగా ఉండిపోయి ఒక సైడ్ అది కొన్నిసారి ఏం చెప్తారంటే ఒక పొజిషన్ లో నేను చేయి పెట్టుకుంటాను, దానివల్ల తిమ్మురు వస్తుంది. అది కామన్ అది. బట్ అది ఏమి చేయకుండా కూడా కంటిన్యూస్ గా వస్తే ఇది నరాల ప్రాబ్లం. అది అచ్చా, ఒక స్పైన్ రిలేటెడ్ మనకి తిమ్మిరి అంటే ఓన్లీ హ్యాండ్ అయినా సార్ లెగ్స్ కూడా రావచ్చు. నడుములో ఏదైనా డిస్క్ ఉంటే లెగ్స్ కి వస్తుంది, మెడలో వస్తే చేతికి వస్తుంది. బ్రెయిన్ నుంచి అన్ని నర్వ్స్ అన్ని త్రూ స్పైనల్ కార్డ్ వస్తుంది. స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని నర్వ్స్ నెక్ లో బయట వచ్చేస్తుంది మెడలో. ఇప్పుడు మెడ రిలేటెడ్ డిస్క్ ఏదైనా నరాలు ప్రెస్ అయితే మీకు చేతిలో తిమ్మురు, చేయి స్ట్రెంత్ తగ్గటం ఇలాగా రావచ్చు. లేదు ఇంకా యాజ్ ద నర్వ్ పాసెస్ డౌన్ కింద ఏమైనా డిస్క్ బయట వస్తే ఆ కింద నడు నొప్పి, కాలికి తిమ్మురు లాగటం, నడిచినప్పుడు అలాగా పుల్లింగ్ సెన్సేషన్, డ్రాగింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. అది చెప్తారు. ఈ స్పైన్ డిసార్డర్స్ అంటే ఏంటి సార్? స్పైన్ డిసార్డర్స్ అంటే ఈ వెనుపూస రిలేటెడ్ ఏదైనా అబ్నార్మాలిటీ అంటే అది స్పైన్ డిసార్డర్స్ అని చెప్తాము. కామనెస్ట్ స్పైన్ డిసార్డర్ అంటే డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్. బేసిక్లీ డిస్క్ అనేది వేర్ అండ్ టైర్. ఇప్పుడు ఒక మెషిన్ రన్ అయితే ఓవర్ టైమ్ ఆ వాషర్ అరిగిపోతుంది, బెల్ట్ అరిగిపోతుంది. అలాగే స్పైన్ లో ఈవెన్ అదర్ బాడీ పార్ట్స్ లో కూడా రబ్బింగ్ వల్ల విత్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అది కొద్దిగా వేర్ అండ్ టైర్ అయిపోతుంది. దానివల్ల నార్మల్ అనాటమీ చేంజ్ అయిపోతుంది. స్పెసిఫిక్ గ్యాప్ లేదంటే నరాల పైన కంప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎందుకు వస్తుందంటే ఓవర్ టైం హార్డ్ వర్క్ చేసి మరి ఎక్కువ బరువు ఎత్తి పని చేయటం, లేదంటే వంగి పని చేసినప్పుడు విత్ టైం అది డెవలప్ అవుతుంది. సార్ ఇప్పుడు డైలీ లైఫ్ లో మనకి మార్నింగ్ లెగిస్తే చాలు ఫోన్స్, ఇంకా లెగడం తోటే ఫోన్, టైం ఎంత అయిందని చూడడానికైనా ఫోన్. ఇంకా ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అందరూ ఎలాగైపోయారంటే ఇంకా
ఇలా ఫోన్ బుర్ర ఇంకా అలా డౌన్ ఉంటూనే ఉంటది. ఇది అయిపోయిందంటే ఇంకా ఆఫీసర్ సిస్టమ్స్ ముందు ఎట్లా కూర్చొని 8 hours 7 hours నాన్ స్టాప్ గా అదేమైనా మన స్పైన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. 100% ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు ముందులాగా లేదు. ఇప్పుడు ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్ లో చాలా మంది వస్తున్నారు. ముందు నేను ఒక 10-15 years బ్యాక్ చూస్తే యూజువలీ మెనోపాజ్ ప్రాబ్లం 30 years 40 years తర్వాత స్టార్ట్ అయిపోతుంది. చాలా మంది ఆ ఏజ్ లో వస్తారు. ఇప్పుడు ఈవెన్ 12 years ఏజ్ కూడా నేను చూసాను నడుము నొప్పి వస్తారు. కొన్నిసారి అది యాక్టింగ్ చేస్తున్నారా నిజంగా నొప్పి ఉందని మాకు డౌట్ వస్తుంది. బట్ ఇంకా కంటిన్యూస్ ఈవెన్ విత్ మెడిసిన్ తగ్గలేదు అంటే స్కాన్ చేసినప్పుడు కొన్నిసారి డిస్క్ కనిపిస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ వెరీ పువర్ పోస్చర్ ఎర్గనామిక్స్. అలాగే వంగి ఉంటారు, లేదంటే ఫోన్ లో చూస్తూ ఉంటే. కొన్నిసారి బైక్ కూడా నేను చూసాను రోడ్ లో కొంతమంది అలాగే బైక్ లో అలాగే బెండ్ చేసుకుని వెళ్తారు. అది దట్స్ ఆల్ వెరీ డేంజరస్, నాట్ గుడ్ ఫర్ డ్రైవింగ్ అండ్ రన్నింగ్. దానివల్ల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మందికి ఎర్లియర్ ప్రెజెంటేషన్ అవుతుంది. బేసిక్లీ అది ఒక మెయిన్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. అది మేము కేర్ఫుల్ గా ఉంటే వీ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్. సార్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి దీనికోసం? ఇది వెనోపాజ్ మోడల్ అండి ఇది. సో అందరికి ఇలాగే ఉంటుంది. టోటలీ ఇది మల్టిపుల్ బోన్ ఫిక్స్ అయ్యి జాయిన్ అయ్యి ఒక స్పైన్ ఫామ్ అవుతుంది. టోటలీ 33 pieces ఉంటాయి. సో మెడలో 7 pieces, మధ్యలో ఇంకా 12 ఉంటుంది, తర్వాత ఇంకా 5 and 4 ఉంటుంది. సీక్రల్ అని చెప్తాం. లాస్ట్ టెయిల్ బోన్ అనేది ఉంది టిప్ లో, అది దానికి అంత ఫంక్షన్ లేదు. బట్ బేసిక్లీ ఫ్రమ్ మై సర్వైకల్ థొరాసిక్ లంబార్ సీక్రల్ కి మేజర్ వర్క్ ఉంటుంది. ఆ నరాలని ఈ బోన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ హోల్ నుంచి నరాలు ఒక్కొక్క లెవెల్లో నరాలు వచ్చి ఆ లెవెల్ ఉండే ఏరియాస్ కి సప్లై చేస్తుంది. సో మీకు చేతికి ఏదైనా సప్లై చేయాలంటే ఇక్కడ 4-5 నర్వ్స్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇవి అంటే నెక్ పార్ట్ లో ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ నరాలు ప్రెస్ అయితే, బయట వచ్చిన నరాలు ప్రెస్ అయితే అక్కడ ఆ రీజన్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. బై ఛాన్స్ ఇన్సైడ్ వెళ్ళి స్పైనల్ కార్డ్ ప్రెస్ అయిపోయిందంటే కిందకి వెళ్ళిన నరాలు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు పైన చాలా సివియర్ కంప్రెషన్ ఉంటే ఈవెన్ లోవర్ లెగ్ కూడా ఎఫెక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే అన్ని నర్వ్స్ ఇక్కడ నుంచి వస్తుంది. సో మెడ అనేది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. సో అన్ని నర్వ్స్ అక్కడ కాన్సన్ట్రేటెడ్. సో అదే ఇంపార్టెంట్, బట్ దాన్నే మనం బుర్ర కింద తెచ్చుకొని గంటల గంటల ఫోన్ చేస్తా ఉంటాం. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఏం అవ్వదు అని అనుకొని చేస్తారు. బట్ వన్స్ దే ఆర్ ఎఫెక్టెడ్ లైఫ్ టోటలీ ఎఫెక్ట్ అయిపోతుంది. సార్ అయితే ఇప్పుడు కొందరు మనం బయట చూస్తూ ఉంటాం, డాక్టర్స్ కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తారు నెక్ బ్యాండ్ మెయింటైన్ చేయండి వన్స్ ఒకసారి పెయిన్ వచ్చిన తర్వాత. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, నెక్ బ్యాండ్ పెట్టుకోరు. దానివల్ల అంటే రెగ్యులర్ గా ఆఫీసులకు వెళ్ళడం వల్ల కొంచెం బయట బాగోదు అన్న ఫీల్ లో ఉంటారు కదా. సో అది పెట్టుకోకపోవడం వల్ల ఇంకా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? ఇది నెక్ బ్యాండ్ అనేది ఓన్లీ ఇప్పుడు సివియర్ కండిషన్ లో ప్లస్ ఏదైనా డిస్క్ బయట వచ్చేసి అది కంప్రెస్ చేస్తుందంటే అప్పుడు వి సజెస్ట్. మామూలు చిన్న పెయిన్ కి అవసరం లేదు. బేసిక్లీ అవాయిడ్ చేయటం బెస్ట్. ఒకటి హ్యావింగ్ గుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ నొప్పి కొద్దిగా తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్, మెడ ఎక్సర్సైజ్ చేసి మెడ స్ట్రెంగ్తెన్ చేస్తే మాకు దాంట్లోనే అన్ని సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు స్కాన్ చేసి దాంట్లో ఏమైనా డిస్క్ ప్రాబ్లం ఉందంటే దానికి ఎర్లీ స్టేజ్ లో మెడిసిన్ ప్లస్ ఈ కాలర్ చెప్తాం. దాని పేరు కాలర్. అది ఆ కాలర్ సాఫ్ట్ టైప్ వస్తుంది, హార్డ్ కాలర్ వస్తుంది, ఇంకొక అడ్వాన్స్ కాలర్ కూడా ఉంది. సో మామూలుగా చిన్న వరకు మైల్డ్ ప్రాబ్లం అంటే సాఫ్ట్ కాలర్ చాలు. బేసిక్లీ అది ఏం చేస్తుందంటే జస్ట్ కీప్ ద పేషెంట్ మోర్ అంతే అవేర్గా మా ప్రాబ్లం ఉందని మర్చిపోకుండా వాళ్ళు కేర్ఫుల్ గా ఉంటారు. అది అవేర్ చేయడానికి ఆ సాఫ్ట్ కలర్ కి అంత యూస్ లేదు. యాక్చువల్లీ ప్రొటెక్టివ్ మెకానిజం చాలా తక్కువ. హార్డ్ కలర్ కి బెటర్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. అది ఇంకా సివియర్ కండిషన్ కి అది డెఫినెట్లీ అది వాడాలి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే అసలు రాకుండా ఉండడం, ఈ ప్రివెంట్ అన్నది ఎట్లా ప్రివెంట్ చేయడం ఎట్లా అంటారు? ప్రివెన్షన్ అంటే ఈ మెడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి అది ఎక్కువ వంగకుండా వర్క్ చేయటం. అండ్
ఎర్గనామిక్స్ అంటే ప్రాపర్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ టు వర్క్, అది ఎర్గనామిక్స్ అని చెప్తాం. సో కంప్యూటర్ వాడినప్పుడు మీకు ఆ స్క్రీన్ లెవెల్ హెడ్ లెవెల్లో ఉండాలి. అవును అవును. టేబుల్ చాలా కింద ఉంటే మీరు బెండ్ చేసి వర్క్ చేస్తారు. సో యూ హావ్ టు బ్రింగ్ ఇట్ అప్, లేదంటే చైర్ ని కిందకి పెట్టాలి. సో స్ట్రైట్ గా చూస్తే మీకు అంత స్ట్రెయిన్ ఉండదు. ఓవర్ లాంగ్ టర్మ్ అది హెల్ప్ చేస్తుంది. సేమ్ టైం ఈ నో బ్యాక్ కి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఫుల్ ఫ్రంట్ బెండ్ చేసి లిఫ్ట్ చేయకుండా నీస్ లో అలా కూర్చొని లిఫ్ట్ చేస్తే మీకు ఆ ప్రెషర్ స్పైన్ పైన పడదు. అండ్ ఓవర్ టైం ఎక్సర్సైజ్ చేయాలి. మెడ ఎక్సర్సైజ్, బ్యాక్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది చేసి ఇట్ విల్ కీప్ ఇట్ స్ట్రెంత్ అని. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీగా చెప్పారు కదా, ఇది నెక్ వస్తుంది, సెంటర్ ఎండింగ్. సో అయితే చాలా మంది లేడీస్ కి ఎక్కువగా డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇది చాలా పెద్ద కామన్ ప్రాబ్లం. ఇది చాలా మంది లేడీస్ వచ్చినప్పుడు నొప్పి ఎప్పటి నుంచి వస్తుందని అడిగితే, లేదు డెలివరీ టైంలో ఇంజెక్షన్ ఇచ్చారో అప్పుడు స్టార్ట్ అయింది. అవును, అంటే ఇది మిత్ సార్, ఇది నిజంగానే ఫ్యాక్ట్? అది 50% మిత్, 50% ఫ్యాక్ట్. యాక్చువల్లీ ఆ ఇంజెక్షన్ వల్ల నొప్పి అంత కాలం ఉండదు. ఆ టైంలో ఉంటది నొప్పి, తర్వాత పోతుంది. ఆ ప్లస్ ఆ ఇంజెక్షన్ వల్ల నొప్పి ఉండదు, బ్యాక్ పెయిన్. బట్ ప్రెగ్నెన్సీ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏం అవుతుందంటే చాలా హార్మోనల్ చేంజెస్ అవుతుంది. సో దానివల్ల ఈ పెల్విస్ లో ఉండే లిగమెంట్స్ అని చెప్తాం, ఆ స్ట్రెంత్ బోన్ ని ఫిక్స్ ఇంటిగ్రేట్ చేసి ఉంచడానికి లిగమెంట్స్ అని చెప్తాం, చాలా ఫైబర్ లైక్ మెటీరియల్. అది హార్మోన్ వల్ల అది లూజ్ అయిపోతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆ లాక్సివిటీ వల్ల ఈ బోన్స్ లూజ్ అయిపోతుంది, దానివల్ల పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఇండైరెక్ట్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, నాట్ ద ఇంజెక్షన్. అది ఒక రాంగ్ మిత్ అది. కానీ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా మాకు సి సెక్షన్ అయ్యింది అంటే ఎక్కువగా సి సెక్షన్ లోనే కదా సార్. నార్మల్ డెలివరీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటదేమో కదా. నార్మల్ డెలివరీకి ఎక్కువ అవ్వచ్చు యాక్చువల్లీ, వాళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నా పెల్విస్ లో. ఈ నరాలు నార్మల్ డెలివరీ పుష్ చేసినప్పుడు కొన్నిసారి ఆ నరాలు స్ట్రెచ్ అవుతుంది. స్పైన్ నుంచి కాలుకి వచ్చిన నరాలు ఇక్కడి నుంచి వస్తుంది. సో బేబీ ఇక్కడ ఉంటది, ప్రెస్ చేస్తారు, అప్పుడు ఇంకా స్ట్రెచ్ ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ పెరగడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ అన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, దానివల్ల లిగమెంట్ లాక్స్ అవడం అన్ని అవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఇంజెక్షన్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్. మరి అందరూ అనుకునేది మాత్రం ఆ ఇంజెక్షన్ వల్లే లైఫ్ లాంగ్ పెయిన్ ఉంటది అనేది ఉంటుంది. అయితే ఇట్స్ ఎ బిగ్ మిత్. సో అది అవాయిడ్ చేయడానికి ఆ పెల్విక్ ఎక్సర్సైజెస్, ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం ఎక్సర్సైజ్ అని చెప్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అవాయిడ్ చేయడానికి. కానీ అందరూ కొంచెం డెలివరీ అయిన తర్వాత పిల్లల దాంట్లో ఉంటే అసలు మాక్సిమం ఎక్సర్సైజ్ కొంచెం అవాయిడ్ చేస్తారు, కొంచెం దూరం పెడతారు. బట్ అన్ఫార్చునేట్ అది దీన్ని సో డెలివరీ అయిన తర్వాత ఎక్సర్సైజ్ ఎంత బాగుంటే ఆ స్పైన్ హెల్త్ అనేది అండ్ పెల్విస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంది. సో రెండు చేస్తే స్టార్టింగ్ లోనే చేసుకుంటే మాకు లాంగ్ టర్మ్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లం వాళ్ళకి డ్యూరింగ్ మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ హార్మోనల్ చేంజెస్ వల్ల కాల్షియం తగ్గిపోతుంది, బోన్ పెయిన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ పీరియడ్ వెన్ దే హావ్ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్. ఎక్కువగా సార్ అయితే ఇప్పుడు ఈ పెయిన్ స్పైన్ రిలేటెడ్, న్యూరో రిలేటెడ్ పిల్లలకి కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి? చాలా రేర్ అండి, బట్ రీసెంట్లీ ఆ ట్రెండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ పిల్లలు ఇప్పుడు మొబైల్స్ అడిక్టెడ్ అవ్వడం వల్ల, మొబైల్స్ వల్ల, లేదంటే పడుకొని అలాగా ఆ పొజిషన్ లో సోఫాలో పడుకొని చూస్తూ ఉంటారు. సో ఈ స్ట్రైట్ సిట్టింగ్ పొజిషన్ అది తగ్గిపోయింది చాలా. అండ్ కొన్నిసారి ఇప్పుడు స్కూల్స్ రిలేటెడ్ కూడా కొన్ని స్కూల్స్ చాలా బుక్స్ ఎక్కువ ఇస్తారు. ఆ షోల్డర్, దాని ఎఫెక్ట్ షోల్డర్ పైన పడుతుంది, మెడ పైన పడుతుంది. సో దట్ ఈస్ ఆల్సో బిగ్ రీజన్. సో అది దానికోసం ఈవెన్ ఈ న్యూరోలాజికల్ సొసైటీ కూడా గవర్నమెంట్ కి చాలా సజెస్ట్ చేసాం, ఈ వెయిట్ బుక్స్ తగ్గించాలి, దానికి వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ పెట్టుకొని కొన్ని బుక్స్ స్కూల్లోనే పెడతారు. ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లో బుక్స్ అంతా ఇవ్వరు, వాళ్ళ స్కూల్స్ ఉంచుతారు. ఈ రీజన్ కోసం
అవును, నిజంగానే అంత బరువు వాళ్ళకి ప్రెజర్ అంతా పడి అవును. ఇంకా ఆబ్వియస్లీ పెయిన్ వస్తుంది. ఎక్కువగా ఇది లేడీస్, పెద్దవాళ్ళు, వృద్ధులకి ఎక్కువగా వస్తుంది సార్ ఇది? పెద్దవాళ్ళకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఒకటి ఓవర్ టైం ఈ వేర్ అండ్ టైర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఆ ఎఫెక్ట్ ఓల్డ్ ఏజ్ లో కనిపిస్తుంది ఒకటి. ప్లస్ ఈ కాల్షియం అనేది తగ్గుతుంది ఓల్డ్ ఏజ్. అంటే ఓల్డ్ ఏజ్ అంటే గుర్తొచ్చింది, అంటే చాలా మంది లేడీస్ దీని ప్రాబ్లం వల్లైనా సార్ బాగా వంగి నడుస్తారు, అవును, చాలా బెండ్ అవుతారు పాపం. వాళ్ళ ఏజ్ అంటే ఒక 40-50 ఇయర్స్ వరకు వాళ్ళు బాగానే ఉన్నప్పటికీ 50 ఇయర్స్ దాటిన తర్వాత ఫుల్ బెండ్ అయిపోతారు పాపం. వాళ్ళు అది చూస్తే అసలు- ఏమవుతుందంటే 2 రీజన్స్. ఒకటి మెనోపాజ్ తర్వాత కాల్షియం తగ్గుతుంది, ప్లస్ ఓల్డ్ ఏజ్ న్యూట్రిషన్ వల్ల కూడా కాల్షియం తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ బోన్స్ చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఓకే. చాలా మందికి ఈ బోన్స్ అలాగా ఆటోమేటిక్ పడిపోకుండానే ప్రెస్ అయిపోతుంది, ఫ్రాక్చర్ లాగా. అది ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అని చెప్తాం. పడిపోకుండా కూడా ఈ బోన్ ఇప్పుడు స్క్వేర్ గా ఉంది కదా, అది ఇంకా ట్రయాంగిల్ షేప్ అయిపోతుంది. దానివల్ల ఫ్రంట్ బెండింగ్ అవుతుంది. అండ్ బెండ్ అయినప్పుడు ఈ సైడ్ లో మజిల్స్ ఉన్నాయి, సో ఆ మజిల్స్ ఇంకా పుల్ చేసి ఇంకా అది బెండింగ్ ఎక్స్ట్రా. ఆ బో ఇప్పుడు మీ బో చేసినప్పుడు ఆ స్ట్రింగ్ ఇంకా పుల్ చేస్తుంది కదా, ఆ సేమ్ కాన్సెప్ట్ లో బెండింగ్ అవుతుంది. అది ట్రైఫోర్స్ అని చెప్తాము. కొంతమందికి పుట్టినప్పుడే వంకరగా ఉంటుంది, లేదంటే ఈ ఎర్లీ ఏజ్ లో 10-11 ఇయర్స్ లో స్పైన్ వంకరగా అయిపోతుంది. అదొక డిజార్డర్, అది స్కోలియోసిస్ అని చెప్తాము. దానికి వేరే ట్రీట్మెంట్, అది దానికి కూడా సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. దానికి చాలా ఫుల్ లాంగ్ లెవెల్ స్క్రూస్ పెట్టి స్ట్రైటన్ చేయాలి. దానికి కొన్ని స్పెషలైజ్ సెంటర్స్ లో అది ఉంటుంది. ట్రీట్మెంట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల చాలా మంది అవాయిడ్ చేస్తారు. బట్ ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. డాక్టర్ గారు ఒకసారి వీటి కోసం చెప్తారా ఒకసారి? సో ఇది ఒక మోడల్ ఆఫ్ టిపికల్. ఈ మల్టిపుల్ బోన్స్ ఉన్నాయి కదా, ఈ 2 బోన్ మధ్యలో ఏముందో ఈ మోడల్ లో. ఓహో, అంటే ఇప్పుడు మనకి 32 ఉంటాయని చెప్పారు. ఈ 2. ఓకే ఓకే. సో ఈ బోన్స్ మధ్యలో డిస్క్ ఉంటది. ఇది ఒక బోను, ఇది ఒక బోను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. మీకు టచ్ చేస్తే మీకు తెలుస్తుంది ఒక ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. సో బోన్ మధ్యలో వర్టిబ్రల్ బాడీ అని చెప్తామండి. దాని మధ్యలో డిస్క్ అనేది, ఈ రెడ్ కలర్ అనేది డిస్క్. ఈ బోన్ అండ్ ఈ బోన్ మధ్యలో బ్యాక్ సైడ్ కి ఫ్రంట్ సైడ్ మధ్యలో ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి స్పైనల్ కార్డ్ పైనుంచి బ్రెయిన్ నుంచి అన్ని నరాలు అక్కడి నుంచి పాస్ అవుతుంది. అండ్ ఒక్కొక్క లెవెల్లో ఈ నరాలు ఎగ్జిట్ అవుతుంది. సో మీరు ఏదైనా స్పైన్ పైన ప్రెషర్ అయినప్పుడు, ఏదైనా మీరు వంగినప్పుడు లేదంటే లిఫ్ట్ చేసినప్పుడు మీకు ఇది ప్రెస్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రెస్ ఇది ఒక వాషర్ లాగా, ఇది సాఫ్ట్ మెటీరియల్, ఈ కుషన్ ఎఫెక్ట్ ఇస్తుంది యాక్చువల్లీ. కంటిన్యూస్ గా ఫుల్ స్పైన్ బోన్ అయితే స్టిఫ్ గా ఉంటుంది. సో మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటే ది హ్యాస్ టు బి మూవబుల్ పార్ట్స్. సో దానికి ఇక్కడ ఉంటది, మల్టిపుల్ జాయింట్స్ ఉన్నాయి, లిగమెంట్స్ ఉన్నాయి. దానివల్ల మేము బెండ్ చేసేవచ్చు, స్ట్రైటింగ్ చేసేవచ్చు. సో ఈ డిస్క్ అనేది మామూలుగా ప్రెస్ చేస్తే కొద్దిగా ఇట్ విల్ జస్ట్ బెండ్ అండ్ ఇట్ విల్ రిలీజ్, బెండ్ రిలీజ్. విత్ టైం ఇక్కడ వేర్ అండ్ టైర్ అయిపోతుంది, ఈ స్ట్రెంగ్త్ ఈ వాల్లో అరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూస్తే ఆ డిస్క్ మెటీరియల్ బయటకు వచ్చేసి ఇక్కడ నరాలను ప్రెస్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు నార్మల్ ప్రెస్ అయిన తర్వాత ఇలాగా డిస్క్ బయట వచ్చేసింది. బయట వచ్చినప్పుడు ఈ నరాలు ఇది బయటకు వస్తుందో దానిపైన సివియర్ కంప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ఈ నరాలు మీ కాలుకి వస్తుంది అనుకోండి, మీ కాలుకి ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ కాలుకి ప్రెస్ అవుతుందని ఆ కాలు నొప్పి లాగటం అని రావచ్చు. సో పేషెంట్ దాంతో వస్తారు. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మేము మెడిసిన్ తో ట్రీట్ చేయవచ్చు నొప్పి తగ్గటానికి. కొన్నిసారి ఫిజియోథెరపీ అని చేస్తే మీకు ఒక బల్జ్ ని ఒక లెవెల్ వరకు మేము మెయింటైన్ చేయగలం. బట్ ఓవర్ టైం ఏమవుతుందంటే ఇది చాలా ఎక్కువ వచ్చేస్తుంది బయటికి. అది మెడిసిన్ ద్వారా అది కరగటానికి ఏం మెడిసిన్ లేదు. వితౌట్ మెడిసిన్ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక చిన్న సర్జరీ లాగా చేసి ఇక్కడ బోన్ రిమూవ్ చేసి ఆ డిస్క్ వరకు వెళ్తాము. ఈ డిస్క్ వరకు వెళ్తే ఆ డిస్క్ ఎంతవరకు బయట వచ్చిందో ఆ డిస్క్ ని తీసేస్తే ఆ నరాల పైన కంప్రెషన్ తగ్గిపోతుంది.
ఓకే, So- అంటే ఇది సర్జరీ వరకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేస్ అది కనుక చాలా అలా సివియర్ గా అయిపోతే 100% సర్జరీ చేయాలి. నార్మల్ గా అయితే ఫస్ట్ స్టేజెస్ లో అంటే నార్మల్ పెయిన్ వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మెడిసిన్ తో మనకి మెడిసిన్ తో ఇది తగ్గొచ్చు. ఈ క్యూర్ అనేది మెడిసిన్ తో ఉండదు ఈ ప్రాబ్లమ్ కి, బట్ వీ కెన్ మెయింటైన్. నొప్పి తగ్గడానికి మెడిసిన్ ఉంది. కొన్నిసారి స్టార్టింగ్ స్టేజ్ లో కాలు లాగుతుంది, తిమ్మిరి లాగా ఉంటుంది కదా, ఆ సిమ్టమ్స్ తగ్గడానికి మెడిసిన్స్ ఉంది. అది విత్ ఆఫ్టర్ 1 month అది కొంతమందికి సెటిల్ అయిపోతుంది, తగ్గిపోయిందని చెప్తారు. ఆ సిచ్యువేషన్ లో ఫిజియోథెరపీ చేసి అలాగా వాళ్ళ లైఫ్ లో మెయింటైన్ చేసుకోవాలి. ఫిజియోథెరపీ దీని మీద ఇంపాక్ట్ ఉంటుందా? అవును, డెఫినెట్లీ ఫిజియోథెరపీ రోల్ చాలా పెద్దదండి. అవునా? ఇనిషియల్ ఫేజ్ మెడిసిన్ ద్వారా చేయాలి, బట్ ఈవెన్ ఫిజియోథెరపీ కూడా కొన్ని మ్యానిపులేషన్ వల్ల ఎర్లీ స్టేజ్ కూడా చేసుకోవచ్చు. బట్ అంటే మనం కొందరిని చూస్తూ ఉంటాము, హీట్ బ్యాగ్స్, కూల్ బ్యాగ్స్ పెట్టుకుంటారు కదా, అవి ఏమైనా దీని మీద అంటే కొంచెం వరకు పెయిన్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. మజిల్ స్టిఫ్నెస్ ఏది స్పాజమ్ అవుతుందో అది హాట్ ప్యాక్, కూల్ ప్యాక్ వల్ల తగ్గుతుంది. ఇప్పుడు మజిల్ ఎందుకు స్టిఫ్ అవుతుందంటే అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం బాడీకి. ఇప్పుడు మీరు ఈ డిస్క్ బయట వచ్చేసింది, కదలకుండా ఉండాలంటే ఆ బాడీ ఆటోమేటిక్లీ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం స్టార్ట్ చేసింది. ఈ మజిల్ సైడ్ లో ఏముందో అది టైట్ చేసేస్తుంది, ఆ టైట్ పిల్లర్ లాగా ఫిక్స్ చేస్తుంది. ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ బెండ్ చేయడానికి అవ్వదు. అవును, ఎందుకంటే బెండింగ్ వల్లే ప్రాబ్లం వచ్చింది. సో ఆ బెండింగ్ అవాయిడ్ చేయడానికి బాడీ ఆటో మెకానిజం ఏంటంటే అది స్టిఫ్, మజిల్ స్టిఫ్ చేసి ఇట్స్ అవాయిడింగ్, ప్రివెంటింగ్ యూ టు బెండ్. ఓకే, అది యాక్చువల్లీ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. బట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పెయిన్. సో దానికి హీట్, కోల్డ్ థెరపీ అని ఇచ్చి చేయవచ్చు. ప్లస్ టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని జెల్ అని పెడితే నొప్పి తగ్గిపోతుంది. స్టార్టింగ్ స్టేజ్ లో ఎక్కువ నొప్పి ఎందుకు ఉందనంటే అది అక్కడ ఇన్ఫ్లమేషన్ అని చెప్తాం. ఈ డిస్క్ బయట వచ్చిన వెంటనే నరాలు కొద్దిగా డ్యామేజ్ అవుతుంది, అది హీల్ అయిన వరకు కొద్దిగా నొప్పి ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. దెన్ యూ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద మజిల్. ఆ మజిల్ వీక్నెస్ వల్లే ఈ డిస్క్ బయట వస్తుంది. అచ్చా, మజిల్ వీక్నెస్ వల్ల, అందుకనే ఎక్కువగా మజిల్ గెయిన్ చేయాలి అంటూ మజిల్ గెయినింగ్ అది హ్యాండ్ లో వేరే ఫంక్షన్ ఉంటుంది, బెండింగ్ ఇవన్నీ. బట్ స్పైన్ కి, ఆ స్పైన్ స్టెబిలైజ్ చేయడానికి ఆ మజిల్ స్ట్రెంగ్థెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ పోస్చర్, మీరు సిట్టింగ్ పోస్చర్, బెండింగ్ అవాయిడ్ చేయటం, ఈ మజిల్ స్ట్రెంగ్థెనింగ్ ఇవన్నీ దీనికే ఉపయోగపడుతుంది. కొంచెం అంటే మనం సిట్టింగ్ పోస్చర్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. కైండ్ ఆఫ్ చైర్స్, సిట్టింగ్ పోస్చర్, హౌ లాంగ్ మీరు కంటిన్యూస్ గా సిట్ చేస్తే కూడా ప్రాబ్లం అవచ్చు, అప్పుడప్పుడు బ్రేక్ చేసుకుని రావాలి. సో ఇదని మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే. ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటారు? జస్ట్ ఏదైనా మీరు ఇచ్చే సజెషన్స్? అదే ఒకటి సిట్టింగ్ పోస్చర్స్, ట్రావెలింగ్. ఇప్పుడు మీరు 2 wheelers లో ట్రావెల్ చేస్తారు, ఈ హమ్స్ బంప్స్ వస్తే మీరు స్లో చేసుకొని వెళ్ళాలి. కొంతమంది యాక్షన్ హీరో లాగా అదే దానిపైన వెళ్ళిపోతారా. సో దెన్ నెక్స్ట్ మెడలో డిస్క్ వచ్చేస్తుంది, చేతిలో నొప్పి, నడుము నొప్పి. స్టార్టింగ్ తెలియదు కానీ లాంగ్ రన్ లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. రోడ్ లో చూస్తున్నాం కదా, కొంతమంది బైక్ లో ఇలా వెళ్తారు, అది మాకు నడుము నొప్పి వచ్చేస్తుంది. థింక్ చేసి ఎలాగా ఏమవుతుందని మాకు భయం వచ్చేస్తుంది. బట్ ఒక రోజులో ఏం అవ్వదు, ఇది ఓవర్ టైం రిపీట్ చేస్తా ఉంటే డెఫినెట్లీ కాజ్ ఆఫ్ ప్రాబ్లం. నిజంగా కొందరు అబ్బాయిలు వెహికల్స్ చూస్తే అసలు మరి పడుకొని వెళ్ళినట్టే డ్రైవింగ్ లో ఉంటాయి. అసలు వాళ్ళకి నిజంగానే లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లం. అది లాంగ్ రన్. షార్ట్ టర్మ్ ఏమవుతుంది, యాక్సిడెంట్ అయితే అంతే, కొన్నిసారి ఫ్రాక్చర్స్ అయిపోతుంది. చాలా మంది ఈ ఫ్రాక్చర్స్ తో వస్తారు. చిన్న ఫ్రాక్చర్ అంటే ఏం ప్రాబ్లం లేదు, కొన్నిసారి బ్రేక్ చేసి బోన్ స్లిప్ అయిపోతుంది, దానివల్ల స్పైనల్ కార్డే కట్ అయిపోతుంది, నరాలు కట్ అయిపోతుంది. యంగ్స్టర్స్ కి ఇది పెద్ద ప్రాబ్లం, ఫుల్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మళ్ళీ ఇంక దాన్ని మళ్ళీ మనం ఎంత సర్జరీ చేసినా కూడా రాదు. సర్జరీ అప్పుడు ఓన్లీ ఫిజియోథెరపీ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి స్క్రూస్ అన్ని పెట్టి ఫిక్స్ చేస్తాం ఇలాగా. ఈ స్క్రూస్ అనేది కదలకుండా ఉండటానికి పెడతాం. ఇది ఈవెన్ యాక్సిడెంట్ అయితే ఫ్రాక్చర్ అయినా కూడా చేయవచ్చు. నాన్ ఫ్రాక్చర్ ఈ డిస్క్ ప్రాబ్లమ్ కూడా కొన్ని సిచ్యువేషన్ లో స్క్రూస్ పెట్టాలి. బట్ ఈ యాక్సిడెంట్ అయిన కేసులో ఆల్రెడీ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందంటే ఆ రికవరీ ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్. ఇంకా మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ మళ్ళీ లీడ్ చేయడం కష్టం. మెడలో, ఎస్పెషల్లీ మెడలో ఏమైనా అయితే వీల్ చైర్ లో ఉంటారో వాళ్ళు వే ఆఫ్ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. సో యూత్ కి ఇదే రిక్వెస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్
ఎక్సైట్మెంట్ థ్రిల్ ఒక సైడ్, అవును. బట్ లక్ ఉంటే ఏం అవ్వదు, బట్ ఇఫ్ యూర్ అన్లక్కీ లైఫ్ విల్ చేంజ్. వింటున్నారు కదండి, అసలు ఎంత మంది నార్మల్ గా బైక్ నడుస్తా ఉంటే చాలా పెద్ద పెద్ద సౌండ్లు, కానీ వాళ్ళు డ్రైవింగ్ చేసేది నార్మల్, కానీ బళ్ళు చూస్తే అసలు ఎంత భయం వేస్తుందో. ఒక్క చిన్న యాక్సిడెంట్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు వీల్ చైర్స్ కానీ ఎంత చక్కగా చెప్తున్నారు, అసలు వింటుంటేనే భయం అనిపిస్తుంది. వాళ్ళకు తెలుసు ఆ పెద్ద వాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా నౌ దేర్ ఇస్ నో సేఫ్టీ. ఇప్పుడు రోడ్ మేము సైలెంట్ గా వెళ్తే కూడా ఏం సేఫ్టీ లేదు. సంబడి ఎల్స్ విల్ కమ్ అండ్ హెల్ప్. ఎగ్జాక్ట్లీ, అవును. యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే డాక్టర్ గారు, అసలు నిజంగానే మనం అనుకుంటాం కానీ ఏదైనా చిన్న ఇదైనా లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంకా ఇబ్బంది వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ స్పైన్ డిసార్డర్స్ కి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా వచ్చాయి. ఈ స్పైన్ డిసార్డర్స్ కి ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి? చాలా రీసెంట్లీ వచ్చింది. యాక్చువల్లీ స్పైన్ డిసార్డర్స్ అంటే ఓన్లీ డిస్క్ కాదు, ఇంకా స్పైన్ ఒకటి చెప్పాను, ట్రామా అని చెప్తాం, యాక్సిడెంట్, ఫ్రాక్చర్స్ అది ఒకటి. ట్యూమర్స్ ఉండొచ్చు స్పైన్ లో కూడా, ట్యూమర్స్ క్యాన్సర్ ఉంటాయి. స్పైన్ కూడా టీబీ అవ్వచ్చు. టీబీ కూడా? అవును, చాలా చూస్తాము. ఇప్పుడు లంగ్స్ మాత్రం టీబీ కాదు, కొన్నిసారి లంగ్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది స్పైన్ కి. కొంతమందికి లంగ్స్ కి వెళ్తుంది, బట్ అది సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్ స్పైన్ కి వచ్చేస్తుంది సిమ్టమ్స్. స్పైన్ అరిగిపోతుంది, పస్ లాగా ఫామ్ అవుతుంది, ఫ్రాక్చర్ అయిపోతుంది. అలాంటి పేషెంట్స్కి మేము ఫిక్స్ చేసి దాని టీబీ మెడిసిన్స్ ఇచ్చి 1.5 years వరకు ట్రీట్మెంట్ వెళ్తుంది, అది హీల్ అయిపోతుంది. సో అది ఒక డిజీజ్. కొంతమందికి చిన్న పుట్టినప్పటి నుంచే కొన్ని డిజీజ్ ఉన్నాయి, అది సరిగా ఫామ్ అవ్వదు స్పైనల్ కార్డ్. సో ఎక్స్ట్రా బోన్ స్పిక్యూర్ లాగా ఉంటుంది, స్పైనల్ కార్డే డబుల్ గా ఫామ్ అవుతుంది. అప్పుడు అక్కడే స్టక్ అయిపోతుంది. విత్ గ్రోత్ అయినప్పుడు ఆ నరాలు లాగుతుంది. సో అది అవ్వకుండా ఉండడానికి మేము ఫిక్స్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. దట్ ఈస్ దేర్ మెనీ కండిషన్స్. మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంటాయి దీనికి. అయితే ఇప్పుడు మరి మనం ఎక్కువగా మనం వింటున్నాం కదా మినిమల్ ఇన్వాసివ్ ట్రీట్మెంట్స్. ఇది మినిమల్ ఇన్వాసివ్ ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద అడ్వాన్సెస్. ఇప్పుడు అడ్వాన్సెస్ ఏమంటే, ముందు మేము అన్ని ఓపెన్ సర్జరీసే చేయాలి, పెద్ద ఓపెనింగ్ చేసి ఆ స్పైన్ ఎక్స్పోజ్ చేసి మేము సర్జరీ చేయవలసింది ముందు. ఇప్పుడు అడ్వాన్సెస్ అంటే ఎండోస్కోప్, మైక్రోస్కోప్, ఎండోస్కోప్, ఇది కూడా ఆల్రెడీ 20 years అయిపోయింది స్టార్ట్. ఎండోస్కోపిక్ స్పైన్, మైక్రోస్కోపిక్ స్పైన్ సర్జరీస్. ఇది దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, మినిమల్ ఓపెనింగ్ తో మేము అన్ని డిజీజ్ క్యూర్ చేయవచ్చు. అది రికవరీ ఫాస్ట్ అయిపోతుంది, హీలింగ్ ఫాస్ట్ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ అదే అంటున్నాను, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఎక్కువగా? సర్జరీ వల్ల, సర్జరీ నార్మల్ గా ఫస్ట్ సర్జరీ వల్ల అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా? సర్జరీ వల్ల అవ్వచ్చు, 2 to 3% రిస్క్ ఉంటుంది. ఏ సర్జరీ అయినా రిస్క్ ఉంటుంది. దీంట్లో కూడా కొన్నిసారి మేము సర్జరీ చేసినప్పుడు నరాలు కొద్దిగా పుల్ అవటం, మైల్డ్ డ్యామేజెస్ కూడా అవ్వచ్చు కొన్నిసారి. ఆ డిస్క్ ని తీసినప్పుడు ఆ రిస్క్ 100 లో 1 or 2% కి అవ్వచ్చు. మరి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ మినిమల్ ఇన్వాసివ్ వీటి త్రూ ఎలా ఉంటది రిస్క్? వీటిలో కూడా రిస్క్ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ మేము ఆ ఎక్స్పోజర్ అనవసరంగా నరాలు, వేరే నరాలని ఎక్స్పోజ్ చేయక్కర్లేదు. ఎక్కడ మీకు ఫోకస్ ఉందో అక్కడ మాత్రం వెళ్ళి మేము చేసుకోవచ్చు. ఎండోస్కోపిక్ ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటుంది, అండ్ ఓన్లీ ద డిస్క్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ అది మాత్రం తీసి బయట వచ్చేస్తాం. బట్ ఎవ్రీ సర్జరీ, ఈవెన్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో కూడా డిస్క్ లో ఉంటాయి, కాంప్లికేషన్స్ అవ్వచ్చు, బట్ ఇట్ విల్ బి లెస్సర్ దెన్ ద అదర్ కైండ్. సో అపార్ట్ ఫ్రమ్ ది ఇప్పుడు రోబోటిక్స్, అన్ని దీంట్లో రోబోటిక్స్ స్పైన్ లో కూడా వచ్చేసింది. రోబోటిక్స్ ఇంకా ఇవాల్వ్ అవుతుంది. ఇండియాలో అంత ఎక్కువ లేదు, బట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దాంట్లో కూడా రోబోటిక్స్ అండ్ నావిగేషన్ అని చెప్తాము. నావిగేషన్ జస్ట్ లైక్ ఇప్పుడు మ్యాప్ మేము యూస్ చేస్తాము, ఇక్కడ గూగుల్ మ్యాప్. అలాగే మేము బిఫోర్ సర్జరీ స్కాన్ చేసేస్తాము స్పైన్ ని. స్కాన్ చేసి కొన్ని లొకేషన్స్ మార్క్ చేసి ఆ నావిగేషన్ మిషన్ లో పెడితే డ్యూరింగ్ సర్జరీ ఎక్కడ మేము ఉన్నాం కరెక్ట్ గా అట్ ద స్కాన్, ఈ పొజిషన్ స్కాన్ లో ఎక్కడ ఉన్నామో మాకు ఆ స్క్రీన్ లో తెలుస్తుంది. అచ్చా, లైక్ కెమెరా మీరు పెడతారా? బేస్డ్ ఆన్ కెమెరా బేస్డ్ అది. సో
మేము లైవ్ గా మాకు తెలుస్తుంది ఎక్కడ స్క్రూ ఎక్కడ వెళ్తుంది, వెళ్తుందని 3D లోనే మాకు లైవ్ గా తెలుస్తుంది. బాబా అసలు ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా కదా advanced సార్ అసలు. సో విత్ దాట్ ఇట్ మా వర్క్ కొద్దిగా ఇంకా సేఫ్ అయిపోతుంది. ఈజీ అండ్ సేఫ్ కూడా రెండు. ఓకే, బట్ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అది కొద్దిగా ఎక్కువ. ఇంకా మన ఇండియాకి రాలేదా సార్? ఉంది, వైజాగ్ లోనే 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి. వైజాగ్ లో ఉన్నాయి. ఓకే, బట్ వీ హ్యావ్ టు డెవలప్ దట్ సమ్ అవేర్నెస్. బట్ దాంట్లో కూడా వీ హ్యావ్ టు సెలెక్ట్ పేషెంట్స్. అన్ని పేషెంట్స్ కి అన్ని ప్రొసీజర్స్ ఫిట్ అవ్వదు. కొంతమందికి డెఫినెట్లీ ఓపెన్ చేయాలి ఎక్కువ. మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ డిజీజ్ ని క్యూర్ చేయాలి. కాస్మెటిక్ పర్పస్ ఆ సెకండరీ, చిన్న ఇన్సిషన్ అని సెకండరీ. బట్ పేషెంట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, సేఫ్లీ సాల్వ్ చేయాలి, ప్రాబ్లం ఎక్కువ యాడ్ చేయకుండా. అవును. సో ఫర్ దట్ విచ్ ఎవర్ పొజిషన్ ప్రొసీజర్ ఇస్ బెస్ట్ మేము సెలెక్ట్ చేస్తాం. ఎక్కువగా మీరు సర్జరీ ఒకవేళ ఎవరికైనా సజెస్ట్ చేయాల్సి వస్తే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎవరినైనా సజెస్ట్ చేస్తారు? అంటే మనం బిలో 50 years ఉన్న వాళ్ళకి సర్జరీ చేయగలం, అబౌవ్ 50 ఉన్న అలాగే ఏం వాళ్ళకి లేదు, ఏ ఏజ్ అయినా చేస్తాం. మేము ఈవెన్ 80-90 years కూడా చేస్తాం. వాళ్ళకి కూడా చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద జనరల్ బాడీ కండిషన్. హెల్త్ కండిషన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఒక 60 years పేషెంట్ అనుకోండి, ఆర్ 70 years అనుకోండి. 70 years లో కొంతమంది చాలా యాక్టివ్ గా ఉంటారు. అవును, అలాగా చూసాము. కొంతమంది ఫుల్ బెడ్ రిడన్ గా ఉంటారు. బెడ్ రిడన్ పేషెంట్స్ కి అంత అగ్రెసివ్ గా ఉంటే యూస్ లేదు, ఎందుకంటే సర్జరీ తర్వాత కూడా వాళ్ళు ఇమ్మొబిలైజ్డ్ గా ఉంటే అది యూస్ లేదు. సో ఆ పేషెంట్ కి వేరేలాగా ఇదర్ మెడిసిన్, ఫిజియోథెరపీ అలాగే మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇష్టం ఉండదు సర్జరీకి. అవును. బట్ యాక్టివ్ పీపుల్ కి హార్ట్ బాగానే ఉంది, లేదా యాక్టివ్ గా ఉన్నారు అంటే ఈవెన్ 70-80 years ఆల్సో వీ కెన్ డూ సర్జరీ చేస్తారు. చేసుకోవచ్చు. బికాస్ బిఫోర్ సర్జరీ మేము అన్ని చెక్ చేస్తాం, బ్లడ్ ప్రెషర్, బ్లడ్, హార్ట్ కండిషన్. అది చూసి ఫిట్నెస్ బాగానే ఉంటే ఏజ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఒక పేషెంట్ ఎన్ని డేస్ లో మళ్ళీ నార్మల్ అవ్వచ్చు? డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ. ఇప్పుడు డిస్క్ పేషెంట్ అంటే మేము నెక్స్ట్ డే వాకింగ్ చేపిస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ నెక్స్ట్ డే వాకింగ్ చేయాలి, అది కంపల్సరీ మేము చేపిస్తాం. వాళ్ళు వద్దంటే కూడా మేము చేపిస్తాం, ఎందుకంటే ఫస్ట్ డే మేము వదిలేస్తే వాళ్ళు అలాగే ఉంటారు. సో సర్జరీ ఎందుకు చేస్తాము? మెయిన్లీ వాళ్ళని మొబిలైజ్ చేయడానికి. చేసిన తర్వాత అలాగే ఉంటే యూస్ ఉండదు. సో ఈ లంబార్ డిస్క్ మైక్రో సర్జరీ ఏది ఉందో యూజువలీ అంత పెయిన్, చిన్న ఇన్సిషన్ వల్ల పెయిన్ తక్కువ ఉంటుంది. సో యూజువలీ నెక్స్ట్ డే అందరూ హ్యాపీగా వాక్ చేస్తారు. ఇప్పుడు స్పైనల్ స్క్రూస్ అన్ని పెడితే ఆ నొప్పి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. సో అది ఆ పేషెంట్స్ కూడా నెక్స్ట్ డే వాకింగ్ చేపిస్తున్నాము. బట్ దే విల్ టేక్ సమ్ టైమ్. సమ్ పీపుల్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ టైం పడుతుంది. సో బట్ అట్ ద ఎర్లియస్ట్ నెక్స్ట్ డే మేము 100% వాకింగ్ చేపిస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్. అండ్ థర్డ్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు డిస్క్ సర్జరీస్ లో. ఈ స్పైనల్ ఫ్యూజన్ అంటే ఒక పైప్ పెడతాం ఎక్స్ట్రా బ్లడ్ రావడానికి, 3-4 days లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో వీ డోంట్ కీప్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ లాంగ్ టైం. కుట్లు తీయడానికి తర్వాత రావచ్చు. అండ్ ఈ మైక్రో సర్జరీలో కుట్లు కూడా వీ డోంట్ హ్యావ్ టు రిమూవ్, ఆ అబ్జార్బర్ దీంట్లోనే అయిపోతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సార్, అయితే అసలు ఫస్ట్ స్పైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, లేదంటే నడు నొప్పి అవి ఎక్కువగా లేడీస్ అయితే ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఆబ్వియస్లీ. అంటే ఏమైనా ప్రివెంట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ప్రివెంట్ అంటే అదే గుడ్ పోస్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ డైట్ నుంచి స్టార్ట్ చేయాలి. హెల్దీ డైట్, కాల్షియం రిలేటెడ్ ఫుడ్. అదని బోన్ చాలా ఇంపార్టెంట్, బికాస్ చాలా స్పైన్ లో మేజర్ కాంపోనెంట్ బోన్ ఉంది. సో బోన్స్ మెయింటైన్ చేయాలంటే కాల్షియం తీసుకోవాలి. సప్లిమెంట్స్ అవసరం లేదు. ఫుడ్ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ కాల్షియం. మనము నిద్రపోయే పోస్చర్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి అది మంచి క్వశ్చన్. అది ఇప్పుడు పడుకున్నప్పుడు చాలా మందికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఆ మ్యాట్రెస్ ప్రాబ్లం వల్లనే కొంతమందికి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న మెత్ కూడా ఉంది, చాలా హార్డ్ మ్యాట్రెస్ ఉండాలి, లేదంటే ఫ్లోర్ లో పడుకోవాలి. అది చాలా రాంగ్ మెత్. అది ఎందుకంటే ఈ స్పైన్ షేప్ మీరు చూస్తే ఇది ఒక ఎస్ షేప్ లో ఉంటది. మీరు అదే ఒక హార్డ్ సర్ఫేస్ లో అలాగా పడుకుంటే ఈ షేప్ ఫుల్ గా ఆల్టర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అది స్ట్రైట్, మీ స్పైన్ స్ట్రైట్ అయిపోతే మీకు నొప్పి ఎక్కువ అయిపోతుంది.
అవును. సో మ్యాట్రస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా చాలా హార్డ్ ఉండకూడదు, సేమ్ టైం చాలా సాఫ్ట్ కూడా ఉండకూడదు. ఇప్పుడు చాలా హార్డ్ ఉంటే ఇది స్ట్రైట్ అయిపోతుంది, సాఫ్ట్ అంటే ఇలాగా బెండ్ అయిపోతుంది. సో మీడియం మ్యాట్రస్ షుడ్ బి దేర్, సో దట్ దే విల్ బి కంఫర్టబుల్. అది ఒకటి. అయితే నెక్స్ట్ సార్, ఇప్పుడు చాలా మంది బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు పుట్టిగా నేల మీద పడుకోండి, అది వెరీ లేదంటే రాంగ్, అది కాన్సెప్ట్. రాంగ్ సార్? ఓకే, అంటే ఇలాంటి టేబుల్ మీద పడుకోండి, వితౌట్ పిల్లో పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తే తగ్గుతుంది అంటారు. ఇట్స్ ఏ కంప్లీట్ బిగ్ మిత్. అండ్ పీపుల్ కమ్ విత్ మోర్ డబుల్ ప్రాబ్లమ్స్. అవునా? ఎందుకంటే ఇది జస్ట్ కాన్సెప్ట్ ఇదే, మీ స్పైన్ షేప్ చూసి అది అకామిడేట్ చేయాలి, ఆ మ్యాట్రస్ హ్యాస్ టు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు హార్డ్ సర్ఫేస్ ఇలా ఉంటే యూ కెన్ సీ ద గ్యాప్స్. ఈ లంబార్ లో సపోర్ట్ లేదు, సర్వైక్ లో సపోర్ట్ ఉండదు. సో అలాగే ఇట్ విల్ పుల్, స్ట్రైటన్ అయిపోతుంది, నొప్పి ఎక్కువ అయిపోతుంది. అంటే అది ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇస్తుందా సార్? అది ఇన్స్టెంట్ గా కొంతమంది ఎందుకు అవుతుందంటే మజిల్ టైట్నెస్ కి అక్కడ కాంటాక్ట్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళకి కొద్దిగా కొంచెం ఇన్స్టెంట్ గా అనిపిస్తుంది, బట్ లాంగ్ రన్ లో ఇట్స్ నాట్ వెరీ గుడ్. 100% అది ఒక ప్రాబ్లం. కొంతమందికి మ్యాట్రస్ చాలా ఓల్డ్ మ్యాట్రస్ వాడతారు, ఇన్సైడ్ చాలా స్పాంజ్ థిన్ అయిపోతుంది సెంటర్ లో. అలాంటి మ్యాట్రస్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ రీజన్. సేమ్ టైం మెడకి పిల్లో చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్రైడ్ గా చెప్తాను, నేను పిల్లో వాడను, నాకేమో చాలా తిన్నగా వాడతాను, ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో పిల్లో హ్యాస్ టు బి ఈ మెడ నుంచి హెడ్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ని కవర్ చేయాలి. అంటే మెడ నుంచి మీరు సైడ్ టర్న్ చేసినప్పుడు ఈ బెండ్ అవ్వకూడదు ఇది. సో ఈ బెండ్ అవ్వకుండా ఉండాలంటే ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలి. అంటే మరి కొందరు బాగా ఎత్తుగా లేదంటే బాగా తక్కువగా రాంగ్. ఇప్పుడు బాగా ఎత్తుగా ఉంటే ఇలా ఉంటుంది, మీరు సైడ్ టర్న్ చేసినప్పుడు. తక్కువ ఉంటే ఇలాగ ఉంటుంది. సో న్యూట్రల్ పొజిషన్ లో ఉండాలి. సో మన సైడ్ నిద్రపోయినప్పుడు ఇది ఈక్వల్ గా ఉండాలి. సో ఈ సర్వైకల్ పిన్ అనేది వస్తుంది, అది మెమరీ ఫోమ్ తో. సో దానికి షేప్ ఉంటుంది దీంట్లో, బికాస్ మీరు స్ట్రైట్ గా పడుకున్నప్పుడు ఇట్ విల్ బి లెస్సర్ హైట్ సెంట్రల్ లో. సైడ్ లో బల్జ్ ఎందుకు ఉందంటే మీరు టర్న్ చేసినప్పుడు ఈ గ్యాప్ కవర్ చేస్తుంది. సో సర్వైకల్ పిల్లో షేప్ దానికోసం అలాగా డిజైన్ చేసాం. చెప్పండి సార్. అండ్ యూ కెన్, మీ దగ్గర అది సర్వైకల్ పిల్లో లేదంటే అట్లీస్ట్ మీ ఇంట్లో 2 థిన్ పిల్లోస్ ఉంటే 2 పిల్లోస్ పెట్టుకోండి. మీకు ఏదో సెట్ అవుతుందో మీకు తెలుసుకోండి. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏమి ఉండదు, మీకు ఏది బెస్ట్ అది మీకు తెలుసుకోండి. పిల్లలు కూడా ఇప్పుడు కొంతమంది పిల్లలు మాక్సిమం పిల్లలకి ఎందుకులే పిల్లో అనుకుంటారు, వాళ్ళకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. పిల్లలకి పిల్లో పెట్టడం, చిన్న పిల్లోస్ పెట్టాలి, డెఫినెట్లీ పెట్టాలి. ఎందుకంటే ఒకటి హైట్, కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల కొద్దిగా హైట్ లో పెడతాము, అది కూడా హెల్ప్ అవుతుంది. అది వేరే టాపిక్ టోటలీ. బట్ స్పైన్ రిలేటెడ్ కి ఒక నార్మల్ పిల్లో పెట్టుకోవాలి కంపల్సరీ. పిల్లో పెట్టకుండా ఉంటే ఓవర్ టైం అది కూడా ఒక ప్రాబ్లమే. ఓకే. సో లైఫ్ స్టైల్ చేంజెస్ లో అదొకటి, ప్రాపర్ మ్యాట్రస్, పిల్లో, ఫుడ్, పోస్చర్, సిట్టింగ్ పోస్చర్. అండ్ ఫుడ్ లో కూడా ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంట్లో నరాలకని హెల్ప్ చేస్తుంది, కాల్షియం సప్లిమెంట్స్. అండ్ గుడ్ బ్యాక్ ఎక్సర్సైజ్, మెడకి నడుముకి వేరే ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చిన్న స్టాటిక్ ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్, డైలీ 1 or 2 times, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేస్తాం. అంటే ఎక్కువగా మరి కొందరు జిమ్స్ లో ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, అది కూడా ప్రాబ్లం. అది ఓవర్ వెయిట్ ఎలాగా అంటే ఇప్పుడు సేమ్ వెయిట్ మేము చేస్తే 100% ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఎందుకు రాదు, ఈ ట్రైనర్స్ వెయిట్ రెస్లర్స్ కి ఎందుకంటే వాళ్ళ స్పైన్ స్ట్రాంగ్ గా ఉంది, స్పైన్ మజిల్స్. వాళ్ళు ఫస్ట్ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు. స్ట్రెంగ్తెన్ చేసిన తర్వాత మీరు ఎంతైనా లిఫ్ట్ చేస్తే ప్రెషర్ పడదు స్పైన్ పైన. వెయిట్ లిఫ్టర్స్ కి యూజువలీ అలా ఉంటే అన్ని వెయిట్ లిఫ్టర్స్ మన దగ్గర వస్తారు, అలా లేదు. వీళ్ళందరూ ఫిట్ గా ఉంటారో ఈ మజిల్ ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటారు. స్ట్రెంగ్తెన్ చేస్తే ఆ కరెక్ట్ టెక్నిక్ తో యూ కెన్ లిఫ్ట్. ఇప్పుడు మాది ఏంటి ప్రాబ్లం అంటే మేము అలాగా ఎక్సర్సైజ్ ఏమి ఉండదు, దానివల్ల మజిల్స్ చాలా వీక్ గా ఉంటుంది. వీక్ గా ఉంటే దిస్ ఇస్ ఈజీలీ మొబైల్ గా ఉంటుంది, ఆ డిస్క్ బైక్ వచ్చేసి. అది విన్నారు కదా అసలు, నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. మనం ఈవెన్ పడుకునే పోస్చర్ కూడా మన లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు మాకు. అంటే ఎంత
చిన్న మైన్యూట్ థింగ్స్ ఇవన్నీ, డైలీ మనకు జరిగే మైన్యూట్ థింగ్స్, కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, అసలు అబ్బాయిలు ఫస్ట్ డ్రైవింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మనం చాలా చాలా లైట్ తీసుకుంటాం, గంటలు డ్రైవ్ చేస్తారు, లాంగ్ డ్రైవ్లు చేస్తారు, బట్ చాలా స్పైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఎంత లైఫ్ లాంగ్ మనం వీల్ చైర్కే పరిమితం అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, చాలా మందికి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేల మీద పడుకుందాం, ఇలాంటి టేబుల్స్ మీద పడుకుంటే సెట్ అవుతుంది అని చాలా మంది అనుకుంటారు. బట్ డాక్టర్ గారు అయితే క్లియర్గా చెప్పారు కదా, ఇలా ఎంతో ఇన్ఫర్మేటివ్. నిజంగానే డాక్టర్ గారి వీడియో మాత్రం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ.